కొత్తగూడెం మేయర్ పై వీడిన ఉత్కంఠ. సీఎం రేవంత్ తో సిపిఐ నేత పల్లా చర్చలు సఫలం. సిపిఐకి మేయర్, కాంగ్రెస్ కి డిప్యూటీ మేయర్. కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన 8 మంది కౌన్సిలర్లు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిందిగా. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ దిగజారుతోంది. బీఆర్ఎస్ కార్పొరేటర్ ను పికప్ చేయాలన్నారు. మహేష్ పై ఎంపీ అరవింద్ ఆరోపణలు. హుజురాబాద్ లో రిగ్గింగ్ తో గెలిచారన్న కౌశిక్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్. దండే విఠల్ పై ఈసీకి కోనప్ప ఫిర్యాదు. జగిత్యాల కాంగ్రెస్ లో 2 క్యాంపులు. 18 మందితో హైదరాబాద్ కి జీవన్ రెడ్డి, 22 మందితో ఎమ్మెల్యే క్యాంప్. అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఉండదు. కాంగ్రెస్ కు ఆశించినంత మున్సిపాలిటీలు రాలేదు. స్థానిక పరిస్థితుల ఆధారంగానే పొత్తులన్న కేటీఆర్. కరీంనగర్ కార్పొరేషన్ దాదాపు బీజేపీ కైవసం. బీజేపీలో చేరిన మరో 2 స్వతంత్ర కార్పొరేటర్లు. బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిక. బెల్లంపల్లిలో పీఠం కోసం బీఆర్ఎస్ ఎత్తులు. బీఆర్ఎస్ గూటికి 3 స్వతంత్రులు. ఎమ్మెల్యే వినోద్ కి హ్యాండ్ ఇచ్చిన 2 కాంగ్రెస్ కౌన్సిలర్లు. నేతలకు అభినందనలు, ప్రజలకు ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై రాహుల్ ట్వీట్. ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనమన్న ఖర్గే. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం. ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు అనుమతి. ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్న ఏసీబీ అధికారులు. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్. అమరావతికి 6,000 కోట్లు. పాఠశాల విద్యకు 32,000 కోట్లు. బీసీ సంక్షేమానికి 23,000 కోట్ల కేటాయింపు. మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టాం. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామన్న సీఎం. బడ్జెట్ బుక్ లో బొమ్మలు తప్ప ఏవీ లేదు. ఆదాయం, ఖర్చుల వివరాలు కూడా లేవు. కార్పొరేషన్ అప్పులపై శ్వేతపత్రం ఇవ్వాలన్న బుగ్గన. అంబటిపై 36 అక్రమ కేసులు పెట్టారు. పీటీ వారెంట్ తో ఇబ్బంది పెడుతున్నారు. అనిత తీరుపై అంబటి మౌనిక విమర్శలు. విశాఖ కార్పొరేటర్లకు 25,000 గిఫ్ట్ కూపన్లు. గిఫ్ట్ కూపన్లపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం. తిరస్కరించిన అతి కొత్త మంది కార్పొరేటర్లు. ఏపీ గ్రూప్ 1 నియామకాలపై సిట్ ఏర్పాటు. హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం. సిఐడి డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ అధ్యక్షతన సిట్. విశాఖ ఆర్కే బీచ్ నేవీ విన్యాసాలు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ కోసం రిహార్సల్స్. విన్యాసాల్లో పాల్గొన్న మిగ్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు. కాంగ్రెస్ హయాంలో అసోం సర్వనాశనం. కాంగ్రెస్ చేసిన తప్పులను మేము సరిదిద్దాం. అసోంలో శాంతి నెలకొల్పామన్న మోదీ.